జగన్ టూర్లు ప్రభుత్వాన్ని భయపెడుతున్నాయి, పార్టీగా భయపెడుతున్నాయి అంటంలో అతిశయోక్తి ఏం లేదు. జగన్కి ఇస్తున్న పర్మిషన్స్ రిస్ట్రిక్ట్ చేస్తున్నారు. నువ్వు 10 మందితోనే వెళ్ళాలి, 5గురితోనే వెళ్ళాలి, మొత్తం 5 పేరెంటానికి వెళ్ళినట్టు వెళ్ళాలి, ఈ టైపులోనే చెప్తున్నారు. ఓ పార్టీ నాయకుడికి అది సాధ్యమవుతుందా? ఇక్కడ రోడ్డు మీదకి వెళ్తే ఎగబడి వచ్చేటటువంటిది సినిమా సెలబ్రిటీల తర్వాతన జగన్కు ఉంది. అది రాజకీయం ప్లస్ సినిమా స్టార్ అయినటువంటి పవన్ కళ్యాణ్కి ఉంటుంది. వాళ్ళు వెనకాల 5గురినే తీసుకెళ్లాలనుకున్నా చూడటానికి వచ్చి ఎగబడే జనం వందల వేలల్లోనే ఉంటారు. అది తెలిసిందే. పైగా నువ్వు రావద్దు అని చెప్తే మరింత వేగంగా వస్తారు, నువ్వు ఆపడానికి ప్రయత్నిస్తే మరింత గట్టిగా చేస్తారు. గుంటూరు దగ్గర జరిగినటువంటిది కావచ్చు, మొన్న సత్తెనపల్లి దగ్గర జరిగింది కావచ్చు, ఇట్లాంటి చూసిన తర్వాత కూడా గుణపాఠం ఏం రాలేదు. ఎవడేమనుకున్నా సరే మేము చేస్తాం అన్నటువంటి కోణంలో నోటీసులు ఇవ్వడమా, లేకపోతే పర్మిషన్ 10 మందికి అంటమా, ఇవన్నీ తీసుకుని వచ్చారు. అంటే అంత భయపడుతోంది ప్రభుత్వం. మెయిన్ జగన్ వెనకాల వచ్చే జనం ఆ సందడి కనబడుతుంది. ఒక్కసారిగా మనం డబ్బులు ఇచ్చి పిలిచి బస్సులు పెట్టి భోజనాలు పెట్టి వాళ్ళందరికీ బోల్డ్ పనులు చేసి పెట్టి ఇంత చేసినా మన దగ్గరకు వచ్చే జనంతో కంపేర్ చేస్తే ఏది అందని వాళ్ళు కూడా కార్యకర్తల నాయకులు కూడా జగన్ కోసం పరుగులు పెట్టుకుంటూ వస్తారు. అట్లెట్లా అన్న కోపమే ఇప్పుడు వెంటాడుతోంది. అందులో భాగంగా రకరకాల రిస్ట్రిక్షన్స్ ప్రయత్నిస్తూనే ఉంటారు, నడుస్తూనే ఉంటుంది. మరి రేపటి టూర్ ఎలా ఉంటుంది? జగన్ అభిమానులు విజయవంతమవుతారా, లేకపోతే వీళ్ళ వ్యూహాలు విజయవంతమవుతాయో చూడాలి.